నమస్తే మైత్రి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 10th ఎగ్జామినేషన్ సెంటర్ తనిఖీ అధికారులకు పలు సూచనలు చేసిన కలెక్టర్. సిరిసిల్లలో భీభత్సం సృష్టించిన వర్షం, దెబ్బతిన్న పొలాలను పరిశీలించిన బీఆర్ఎస్ నేతలు. నెమలిని చంపిన కేసులో ఇద్దరి అరెస్ట్, వివరాలు వెల్లడించిన జగిత్యాల డీఎస్పీ. పది పరీక్షలు కొనసాగుతున్న నేపథ్యంలో పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని రంగంపల్లి సెయింట్ ఆన్స్ హైస్కూల్లో ఏర్పాటు చేసిన సెంటర్ ను కలెక్టర్ ముజమిల్ ఖాన్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా పరీక్షలు రాయాలని సూచించారు. విద్యార్థులు సకాలంలో సెంటర్లకు చేరుకునేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు 5 సెంటర్లను తనిఖీ చేసినట్లు డీఈఓ మాధవి తెలిపారు. కలెక్టర్ వెంట సంబంధిత శాఖల అధికారులు ఉన్నారు. పెద్దపల్లి జిల్లాలో 45 కేంద్రాల్లో ప్రశాంతంగా 10వ తరగతి పరీక్షలు ప్రారంభించుకున్నాం. మన జిల్లాలో వస్తున్న ప్రతి పిల్లోడికి నేను ఈ సందర్భం ద్వారా బెస్ట్ ఆఫ్ లక్ అని కూడా చెప్తున్నాను. వాళ్ళకి కావాల్సిన ట్రాన్స్పోర్ట్ సౌకర్యాలు కూడా పూర్తిగా మేము పెట్టడం జరిగింది. మా పిల్లలందరూ పరీక్షలు బాగా రాయాలనేది, నిజాయితీగా రాయాలనేది మేము ముందుగానే జాగ్రత్తలు పెట్టుకున్నాం. సో అందరికీ ఒకసారి మళ్ళీ ప్రెస్ ద్వారా విజ్ఞప్తి, ఫోన్లు అసలే సెంటర్లోకి అలౌడ్ లేదు. టైం పాటించడం అనేది చాలా కీలకం. ఒకసారి మీరు పరీక్షకు వచ్చిన తర్వాత పూర్తిగా మీరు నిజాయితీగా పరీక్ష రాయండి. ఖచ్చితంగా చదువుకున్న వాళ్ళకి ఫలితాలు ఉంటాయి. మన జిల్లాలో అయితే మేము 100% పాస్ పర్సెంటేజ్కి ఒక 4 నెలల నుంచి ఒక ప్రక్రియ పెట్టుకున్నాం. పూర్తిగా మేము ఫలితాలు సాధిస్తామనే పూర్తిగా నమ్మకం ఉంది. మరొకసారి అందరికీ పిల్లలు ఈ పరీక్ష రాసే వాళ్ళందరికీ బెస్ట్ ఆఫ్ లక్, డూ వెల్. గట్టి ఫ్యూచర్ ఉంది మీ అందరికీ. మొదటి అడుగు ఇది. సో నా వైపు నుంచి కూడా మీ అందరికీ బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ. గర్భిణీలు, బాలింతలు పోషకాహారం తప్పనిసరిగా తీసుకోవాలని కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. పోషణ అభియాన్ కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో నిర్వహించిన పోషణ పక్షం కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై పలు సూచనలు చేశారు. పోషకాహారం శిశువు ఎదుగుదలకు ఎంతగానో తోడ్పడుతుందని చెప్పారు. ఆరోగ్యవంతమైన ఆహారం కోసం చిరుధాన్యాలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని కృషి విజ్ఞాన కేంద్రంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో పోషణ పక్షం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి హాజరయ్యారు. గర్భిణులకు సామూహిక సీమంతం, చిన్నారులకు అన్నప్రాసన జరిపించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గర్భిణులు, బాలింతలు పోషక విలువలతో కూడిన పౌష్టిక ఆహారాన్ని తీసుకోవాలని సూచించారు. బిడ్డ ఎదుగుదలకు పోషకాహారం ఎంతగానో తోడ్పడుతుందని చెప్పారు. శీతల పానీయాలకు దూరంగా ఉండాలని, వాటిని తీసుకోవడం వల్ల అనారోగ్యం బారిన పడతారని తెలిపారు. నవజాత శిశువులకు తల్లిపాలే శ్రేష్టమని చెప్పారు. ఆరోగ్యవంతమైన ఆహారం కోసం రాగులు, సజ్జలు వంటి చిరుధాన్యాలను తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్, ఆర్డీఓ, మున్సిపల్ కమిషనర్, పలు శాఖల అధికారులు, కేవీకే శాస్త్రవేత్తలు, ఐసీడీఎస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. నేను కూడా ఇంతే తింటున్నా చూస్తే, కానీ దాంట్లో అన్నం మాత్రం ఇంతే, కూరగాయలు ఇంతే, పప్పు ఇంతే. ఖచ్చితంగా ఎవరైనా ఈ విధంగా తింటారు, ఆరోగ్యవంతంగా ఉంటారు. మనకి ఇక్కడ ఎట్లా ఉంటుంది సాంప్రదాయం అంటే, తల్లిలు గర్భవతిగా ఉన్నప్పుడు వాళ్ళ అమ్మ ఇంటికి పంపిస్తారు. అమ్మ ఇంటిలో ఏది పని చేయకుండా కూర్చొని ఒక ప్రెగ్నెన్సీ ముందు 50 కిలో ఉన్నప్పుడు, ప్రెగ్నెన్సీ తర్వాత 80-90 షుగర్ ఉంది. ఎక్కడైనా కొంచెం కళ్ళ తిరిగినట్టు అనిపిస్తే, కొంచెం నీరసం అనిపిస్తే ఏమంటారు? అమ్మ ఒక ఫ్రూటీ తాగు అంటాను. ఫ్రూటీలో ఏముంటుంది? ఎనర్జీ ఉంటుందా? ఇంకా ఏమంటాము? కొంచెం గ్యాస్ లాగా అనిపిస్తుంది అని చెప్తే ఇంకా గ్యాస్ తాగమని చెప్తాము. ఏం చెప్తాము? థమ్స్అప్, ఒక థమ్స్అప్ తీసుకోండి, అయిపోతుంది. ఆల్రెడీ గ్యాస్ట్రిక్ అనిపిస్తుంది, దాంట్లో ఒక థమ్స్అప్, ఒక స్ప్రైట్, ఒక సోడా అని తీసుకుంటే ఎట్లా ఉంటుంది? లోపడిపోయి అంత గడబడి ఉంటుంది. దాంట్లో షుగర్ తప్ప ఇంకా ఏముండదు. నీరసంగా అనిపిస్తే, కొంచెం బలహీనంగా అనిపిస్తే, కళ్ళలు తిరిగితే ఏం తీసుకోవాలి? కొబ్బరి నీళ్ళు తీసుకోవచ్చు, ఓఆర్ఎస్ తీసుకోవచ్చు, మజ్జిగ తీసుకోవచ్చు, రాగి జావ తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. కానీ మనం ఏం తీసుకుంటున్నాము? ఒక మజా వస్తుంది. తర్వాత డెలివరీలో ఏమైతుంది?
కరీంనగర్ జిల్లా హుజరాబాద్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన 10th ఎగ్జామినేషన్ సెంటర్ను కలెక్టర్ పమేలా సత్పతి తనిఖీ చేశారు. విద్యార్థులు పరీక్ష రాస్తున్న తీరును పరిశీలించారు. ఎంతమంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు, ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని చీఫ్ సూపరింటెండెంట్ను అడిగి తెలుసుకున్నారు. అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం సీసీ కెమెరాల పనితీరును కలెక్టర్ పరిశీలించారు. పరీక్ష జరిగే సమయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట హుజరాబాద్ ఆర్డీఓ రమేష్ బాబు, తహసీల్దార్ విజయ్ కుమార్, చీఫ్ సూపరింటెండెంట్ శోభారాణి, డీఈఓ సత్యప్రసాద్ ఉన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాలు రైతు కంట కునుకు లేకుండా చేస్తున్నాయి. నిన్న సాయంత్రం కురిసిన వడగండ వాన బీభత్సాన్ని సృష్టించింది. ఒక్కసారిగా భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం కురవడంతో సిరిసిల్ల జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. కొన్ని ప్రాంతాల్లో ప్రాణ నష్టం కూడా వాటిల్లింది. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో గత సాయంత్రం భారీ ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వాన కురిసింది. దీంతో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. సుమారు అరగంట పాటు వాన బీభత్సాన్ని సృష్టించింది. మండల కేంద్రంలోని కొత్త బస్టాండ్ పరిసరాల్లో భారీ చెట్టు కూలి విద్యుత్ స్తంభం పైన పడడంతో అది విరిగి పక్కనే ఉన్న ఓ హోటల్ పైన పడింది. ఆ హోటల్లో టీ తాగుతున్న రైతు ఎల్సాని ఎల్లయ్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా హోటల్ యజమాని బాబుకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న ఎస్ఐ శేఖర్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని జేసీబీల సాయంతో చెట్లను తొలగించి మృతదేహాన్ని బయటకు తీశారు. రహదారి పూర్తిగా చెట్లతో నిండిపోవడంతో పాటు మండల కేంద్రంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో రాత్రంతా అంధకారమైంది. పోలీస్ సిబ్బంది, సెస్ అధికారులు రాత్రంతా విధులు నిర్వహించారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నేతలు ఘటనా స్థలానికి వెళ్లి మాజీ పార్లమెంటు సభ్యులు బోయినపల్లి వినోద్ కుమార్తో పాటు మండల నాయకులు పరిశీలించారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో నిన్న సాయంకాలం జరిగినటువంటి బీభత్సం అకాల వర్షాలు వల్ల ఈ చెట్లు, ఇంత పెద్ద చెట్టు కూడా ఆ గాడకు లేసిపోయింది. కరెంటు తీగలపై పడి పోల్స్ కూడా ఇరిగిపోయినాయి. మరి ఇక్కడ ఉన్నటువంటి ఎల్ఏ గారు, ఎలసాని ఎల్ఏ గారు మరి ఈ వర్షానికి మరి నీడ కోసం వచ్చి అక్కడ నిలబడ్డ వెంటనే దురదృష్టవశాత్తు చెట్టు విరగడము, కరెంటు తీగలపై పడడము, పోల్స్ ఇరిగిపోవడము, ఆ పోలు పై పడి తల పగలడము, అక్కడక్కడే చనిపోవడం అనేది ఇది ఒక దురదృష్టకర సంఘటన. మరి వారి కుటుంబ సభ్యులకి అందరికీ కూడా ప్రకటన సానుభూతి తెలియజేస్తున్నాను. ఈ అకాల వర్షాలు పడడం వల్ల ఈ ముస్తాబాద్ మండలంలో చాలా గ్రామాల్లో పంట కరీంనగర్ జిల్లా వీనవంక మండలం ఎల్బాక గ్రామంలో ఇటీవల కురిసిన అకాల వర్షానికి దెబ్బతిన్న వరి, మొక్కజొన్న పంటలను తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వర్ణ వెంకటరెడ్డి పరిశీలించారు. వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి బాధిత రైతులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అనంతరం పంట పొలాల వద్దకు వెళ్లి నష్టపోయిన పంటలను పరిశీలించడంతో పాటు రైతులు పెట్టిన పెట్టుబడి గురించి ఆరా తీశారు. బాధిత రైతులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఎందుకంటే గత సంవత్సరంలోనే నష్టపరిహారాలకు సంబంధించి ఇంతకుముందే మన రైతులు నేను అడిగితే కొంతమందికి ఇప్పటికి కూడా పాత నష్టపరిహారాలు కూడా ఇప్పటికి కూడా మాకు డబ్బులు రాలేదని చెప్తున్నారు. అది పాత టీఆర్ఎస్ ప్రభుత్వం ఆ పుణ్యమా అని చెప్పేసి కేసీఆర్ విమానంలో తిరుక్కుంటూనే తెల్లవారే పడతాయని చెప్పాడు. కానీ ఇప్పటి వరకు డబ్బులు పడినటువంటి దౌర్భాగ్య స్థితి కనబడుతున్నది. మరి కొత్త ప్రభుత్వం అయినా కనీసం ఆ వైపు నుంచి ఆలోచించి ఇటువంటి వారికి నష్టపరిహారం కలిగిస్తామని చెప్పి భావించాం. కానీ ఇప్పటి వరకు కూడా ఆ నష్టపరిహారాన్ని చెల్లించినటువంటి పరిస్థితి ఉంది. నష్టపరిహారం కొత్తగా ఇప్పుడు జరుగుతున్న నష్టాలకు సంబంధించి కూడా సర్వేలు చేయించి ఈ నష్టపరిహారం అన్న ఖచ్చితంగా లెక్కలు కట్టి
మరి రైతాంగానికి నష్టపరిహారం చెల్లించాలని ఒక్కొక్క ఎకరానికి వాళ్ళ 40-50 వేలు నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఇక్కడ చూసాం చాలా పెద్ద ఎత్తున పూర్తిగా పడిపోయింది. ఎందుకంటే గింజలు ఇంకా కాలేదు కాబట్టి ఇవి ఏమాత్రం యూజ్ అయ్యే పరిస్థితి లేదు, ఏమాత్రం ఉపయోగకరంగా ఉండే పరిస్థితి, మొత్తం కూడా ఈ గింజలు అక్కెరాకుండా పోయే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఈ రకమైన నష్టం ఏదైతుందో ఇది పూర్తి స్థాయి నష్టంగా భావించాలి. అట్లా భావించి ఆ ఎకరానికి 50,000 చొప్పున నష్టపరిహారాలను చెల్లించాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే ప్రభుత్వాలు రైతాంగం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని పోతుగల్, ముస్తాబాద్, గన్నెవారిపల్లె, సేవాలాల్ తండా గ్రామాల్లో వడగండ్ల వానకు నష్టపోయిన పంట పొలాలను మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ కార్యకర్తలతో కలిసి పరిశీలించారు. రైతులు బోరున విలపిస్తూ తమ ఆవేదనను వ్యక్తం చేశారు. అనంతరం వినోద్ కుమార్ మాట్లాడుతూ గత ప్రభుత్వం రైతులకు పుష్కలంగా సాగునీటిని విడుదల చేసి పంటలు సమృద్ధిగా పండేలా చూసిందని గుర్తు చేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సాగునీరు అందించక రైతుల జీవితాలతో ఆటలాడుతుందని విమర్శించారు. అధికారులు క్షేత్రస్థాయిలో పంట పొలాలను పరిశీలించి నష్టపరిహారంపైన రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందజేయాలని డిమాండ్ చేశారు. నష్టపోయిన రైతులకు ఎకరానికి 20,000 రూపాయల పరిహారం చెల్లించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. వారి వెంట ఎంపీపీ జనగామ శరత్రావు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, నాయకులు కల్వకుంట్ల గోపాలరావు, సెస్ డైరెక్టర్ సంతుపట్ల అంజిరెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ అక్కరాజు శ్రీనివాస్ పాల్గొన్నారు. మరి ఇది చాలా ఘోరమైనటువంటి విషయం. ఇది మళ్ళీ రైతులపై కేసులు పెట్టడం చాలా అన్యాయము. నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని మరి ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉన్నారు, తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యవసాయ శాఖ మంత్రి గారు ఉన్నారు, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఉన్నారు. నేను ముగ్గురిని కోరుతున్నాను, వెంటనే రైతులపై పెట్టిన కేసులన్నీ కూడా విత్డ్రా చేయాలి, విరమించాలి. రైతులు ఏమి దొంగతనం చేయలేరా? ఎందుకు కేసులు పెడతారు? కాలువల నుంచి వెళ్ళి నీళ్లు బాగులకు వదిలిపెడితే అక్కడ బోర్లు ఇవన్నీ కేసీఆర్ నేర్పిండి వాళ్ళకి. ఇక్కడ ఈ ప్రాంతం మొత్తం కూడా చెరువులు కుంటలు కూడా నింపబడితే ఇలా రైతులు ఈ బాధలు పడకపోతుంది. నిన్నటిదాకా నీళ్ళు లేక రైతులు బాధపడ్డారు, కొంత ఎండిపోయింది. ఉన్నదైనా చేతికి వచ్చేటువంటి పంట పొట్టబెట్టి అది ఈనిన తర్వాత మరి నిన్న పడ్డటువంటి అకాల వర్షాలు దురదృష్టవశాత్తు దేవుడు కూడా ఇప్పుడు మరి కనకరించలేదు. రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికలు పంపాలి. నేను రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడతాను. రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలి. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ప్రతి ఎకరానికి 15,000 నుండి 20,000 రూపాయల వరకు కంపెన్సేషన్ ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. రోడ్డు విస్తరణలో తమ ఇళ్లు, షాపులు కూల్చొద్దని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో వర్తక వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్ పాటించారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు బూల రాజయ్య మాట్లాడుతూ పక్క రాష్ట్రాల్లో మాదిరిగా హైవే విస్తరణ పనులు పట్టణ శివారు వరకే చేసుకోవాలని, పట్టణంలోని రోడ్లు మాత్రం యథావిధిగా ఉండేలా చూడాలన్నారు. ఇరువైపులా రోడ్డు విస్తరణ పనులను చేపట్టి భవనాలను కూల్చితే వ్యాపార కూడలి మొత్తం నష్టపోవాల్సి ఉంటుందన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలోని లక్ష్మీనగర్ లో ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాగూర్ పర్యటించారు. ఏరియాలోని ఇళ్లు, షాపులకు తిరుగుతూ రోడ్లు విస్తరణకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. రోడ్డు విస్తరణ పనుల్లో ఎవరికీ అన్యాయం జరగకుండా చూసుకుంటానని భరోసా ఇచ్చారు. ఎమ్మెల్యే వెంట పలువురు కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. భయభ్రాంతులకు గురి చేస్తూ చిరువాపులను తరవేస్తున్నారని చెప్తాను. నేను మాట ఇస్తా ఉన్నా, ఏ చిరు వ్యాపారస్తుల యొక్క చిన్న షాప్ కూడా ఎక్కడ కూడా నష్టం జరగదు. వారు ఎక్కడి వారు అక్కడే ఉంటారు. సింగరేణి క్వార్టర్స్ దాదాపు 70 సంవత్సరాలు కలిగినటువంటి పాత క్వార్టర్స్ని సింగరేణి కార్మికులు స్వయంగా మేము నివసిస్తున్న ప్రాంతంలో అత్యద్భుతంగా నగరాన్ని ప్రతిష్ఠించాలనే ఒక సంకల్పంతో మరి ఏవైతే పూర్తిగా కూలిపోయే దశలు ఉన్నాయో వారిని తీస్తూ ఆ ప్రాంతంలో మంచి కమర్షియల్ కాంప్లెక్స్ కట్టి సింగరేణి కార్మికుడి యొక్క నగరాన్ని, రామగుండం కార్పొరేషన్ని అందంగా తీర్చిదిద్దుతూ మరి వారికి అన్ని రకాల వసతులు ఏర్పాటు చేసుకోవడానికి సహకరిస్తున్న సమయంలో కొందరు తప్పుదారి పట్టిస్తూ చిరు వ్యాపారస్తులకు తప్పుడు సమాచారం ఇస్తా ఉన్నారు. ఇలా స్వయంగా శాసనసభ్యుడిగా నేను నేరుగా దాంతోపాటు 30 మంది మా కార్పొరేటర్లు అందరూ కూడా మేమున్నాం. ఏ ఒక్కరు కూడా భయపడకండి. ఈ యొక్క నగరాన్ని, ఈ యొక్క లక్ష్మీనగర్ మార్కెట్ను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడం మీ అందరికీ ఇప్పుడు ఉన్నదానికంటే 10 రెట్లు 100 రెట్లు
మంచి స్థాయిలో చూడడమే మా లక్ష్యం. ఏ ఒక్కరికి కూడా నష్టం జరగదని హామీ ఇస్తూ ముందుకెళ్తా ఉన్నాం. మీడియా మిత్రులందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుతాం. జాతీయ పక్షి నెమలిని చంపిన కేసులో సత్యనారాయణ, రాజు అనే వ్యక్తులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. జగిత్యాల జిల్లా పెగడపల్లి పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ రఘుచందర్ కేసు వివరాలు వెల్లడించారు. గంగాధర మండలానికి చెందిన సత్యనారాయణ అనే వ్యక్తి దోమలకుంట శివారులో లైసెన్స్ లేని తుపాకీతో నెమలిని కాల్చి చంపి కారులో తీసుకువెళ్తుండగా ఐతుపల్లి వద్ద వాహనాల తనిఖీల్లో పట్టుబడినట్లు తెలిపారు. వారి వద్ద నుంచి తుపాకీతో పాటు 34 రౌండ్ల తూటాలు, ఒక గొడ్డలి, కారును స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ చెప్పారు. నిందితుడు సత్యనారాయణ గతంలో మహదేవ్పూర్ వద్ద జింకల వేటతో కూడా ప్రమేయం ఉన్నట్లు ఆయన వివరించారు. ఈ సమావేశంలో మల్యాల సిఐ రవి, ఎస్ఐ రామకృష్ణ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. శివారులో ఒక నెమలిని వేటాడి చంపినట్టు ఒప్పుకుంటాడు. అక్కడికి వెళ్ళి అది తిరిగి అతను పట్టుకుని అక్కడికి వెళ్తే ఏంటంటే అక్కడ ఒక నెమలి పాడి చనిపోయి ఉంటుంది. దానికి ఏంటంటే పంచనామా చేసి నెమలి అనేది జాతీయ పక్షి, తర్వాత అది షెడ్యూల్ వైల్డ్ లైఫ్ యాక్ట్, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద షెడ్యూల్ అయినది. కాబట్టి అతను నేరం చేసిందని చెప్పేసి అతని కన్ఫెషన్ రాసుకొని పోలీస్ స్టేషన్కి వచ్చి అతని మీద కేసు నమోదు చేయాలి. అతని కారు ఈ రైఫల్ గురించి వెరిఫై చేస్తుందంటే రైఫల్కు .22 రైఫల్కి ఎలాంటి లైసెన్స్ లేవు. ఇది పూర్తిగా ఏంటంటే ఇల్లీగల్, చట్టవిరుద్ధమైన వెపన్. కాబట్టి ఏంటంటే చట్టవిరుద్ధమైన వెపన్ కలిగి మరియు వన్యప్రాణుల వేటలో ఇతడు ఇన్వాల్వ్ అయినందుకు ఇతని మీద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించినాము. దర్యాప్తులో భాగంగా ఏంటంటే గతంలో కూడా 2017 సంవత్సరంలో ఇతడు మాదేవ్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జింకల్ వేటాడిన కేసులో కూడా ఇతడు ప్రధాన ముద్దాయి. 2017 క్రైమ్ నంబర్ 38/27 మాదేవ్పూర్ PS, భూపాలపల్లి జిల్లా. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో నిన్న సాయంత్రం ఇద్దరు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మధ్య నెలకొన్న గొడవ రెండు పార్టీల మధ్య చిచ్చు పెట్టింది. ధర్మారం గ్రామానికి చెందిన ఇద్దరు యువకుల మధ్య సోషల్ మీడియా వేదికగా తలెత్తిన గొడవతో ఒకరిపై ఒకరు పరస్పరం దాడి చేసుకున్నారు. దీంతో నేడు రెండు పార్టీలు నిరసనకు పిలుపునిచ్చాయి. ధర్మారం అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ శ్రేణులు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నల్ల జెండాలతో నిరసన వ్యక్తం చేశారు. కాగా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున బీఆర్ఎస్ నాయకులు చేసిన నిరసనపై కాంగ్రెస్ నాయకులు ధర్మారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి బీఆర్ఎస్ నాయకుల తీరును తీవ్రంగా ఖండించారు. అయితే ఈ ఘటనలో బీఆర్ఎస్ కార్యకర్తపై SC/ST అట్రాసిటీ కేసుతో పాటు మరో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సత్యనారాయణ తెలిపారు. అదేవిధంగా బీఆర్ఎస్ నాయకులపైన ఏ విధంగా దాడి చేయించాలి అదే ధ్యాస ఉన్నది తప్ప ధర్మపురి కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి రైతులకు నీళ్ళు ఇవ్వాలి, అదేవిధంగా రైతు భరోసా ఇవ్వాలి, అదేవిధంగా సంక్షేమ పథకాలు అందించాలనేటువంటి కనీసము ధ్యాసలే అని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అంటే ప్రశ్నిస్తే దాడులు చేస్తారా? రైతులకు నీళ్ళు ఇవ్వమంటే దాడులు చేస్తారా? అదేవిధంగా రైతు భరోసా ఇవ్వమంటే దాడులు చేస్తారా? బొమ్మరెడ్డిపల్లిలో ఎండిన బావిలను సోషల్ మీడియా వేదిక ద్వారా ఇస్తే సోషల్ మీడియా వేదిక ద్వారా ప్రజల్లోకి తీసుకుని వెళ్తే వారిపైన దాడులు చేస్తారా అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా. ఇప్పటికే మా నాయకులపైన కేసుల పర్వం మొదలైతా ఉన్నది. తప్పకుండా ప్రతి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తకు, ప్రతి బీఆర్ఎస్ పార్టీ నాయకునికి, ప్రతి బీఆర్ఎస్ పార్టీ అభిమానులకి, ప్రతి బీఆర్ఎస్ పార్టీ అభిమానికి తప్పకుండా కేసీఆర్ గారు అండదండలు ఉంటాయి. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ అండదండలు ఉంటాయి. అదేవిధంగా ఇది కేవలం ధర్మారం మండల కేంద్రంలో ఇద్దరు యువకుల మధ్యలో చిన్నగా జరిగిన సంఘటన మాత్రమే. దీనికి గౌరవ ఎమ్మెల్యే గారికి కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ ఏ విధమైన సంబంధం లేదు మొదటిగా. కానీ టీఆర్ఎస్ నాయకులు ఓడిపోయినామనే ఫ్రస్ట్రేషన్లో ఉండి దాన్ని పార్టీల రంగు ఉలిమి ఏదో చేద్దామనే మసిపూసి మారేడుకాయ చేద్దామని అనుకుంటా ఉన్నారు. అయ్యా వాళ్ళే మా పిల్లాడి మీద, ఒక నిరుపేద దళిత యువకుడు ఆయన, ఆ పిల్లాడి మీద దాడి చేసి వాళ్ళే ధర్నాకి ప్రయత్నం చేయడం సిగ్గుచేటు. ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నప్పుడు అదే పని, అధికారం కోల్పోయినప్పుడు కూడా అదే పని చేసుకుంటూ పోతా అంటే చూస్తూ ఊరుకునేటోడు ఎవరు లేడు. ఆ విధమైన సంస్కృతికి మీరు బీజం వేయొద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, నువ్వు చట్టాన్ని ఉల్లంఘించొద్దనే ఏకైక లక్ష్యంతో మేము ధర్నాలు విరమించుకొని పోలీసు వారి సూచన మేరకు ఊహించుకొని మేము ప్రెస్ మీట్ మాత్రమే నిర్వహిస్తున్నాం. ఇట్లాంటి సంఘటనలు భవిష్యత్తులో ఏమైనా పునరావృతం అయితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తా ఉన్నాం. 20 సంవత్సరాలు ఇక్కడ ఉన్నారు, మరి మీరు ఎంతమంది ఎంకరేజ్ చేసిరు? 3 నెలల లక్ష్మణ్ కుమార్ గారు బాగా ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు, మరి 20 ఏళ్ళలో మీరేం ఎంకరేజ్ చేసిరు? ఇట్లాంటి వాళ్ళనా మీరు ఎంకరేజ్ చేసేది?
పెద్దపల్లిలో మత్స్య పారిశ్రామిక సహకారం సంఘం ఎన్నికల నామినేషన్లు స్వీకరించారు. మొత్తం 11 జనరల్ కేటగిరీ స్థానాలకు ఎన్నికలు జరగనుండగా 20 నామినేషన్లు వచ్చినట్లు జిల్లా సహకార కార్యాలయ డిప్యూటీ రిజిస్ట్రార్ రామ్మోహన్ తెలిపారు. మొత్తం స్థానాలకు మించి అర్హమైన నామినేషన్లు దాఖలు కాని సందర్భంలో ఏకగ్రీవంగా ఎన్నికైన అభ్యర్థుల పేర్లు మార్చి 19న ప్రకటించనున్నట్లు వివరించారు. పోటీ ఉన్నప్పుడు ఈ నెల 23న నందన గార్డెన్స్ లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఎన్నికల నిర్వహణ, మధ్యాహ్నం 3 గంటల నుంచి ఓట్ల లెక్కించి ఫలితాలు ప్రకటించనున్నట్లు ఎన్నికల అధికారి రామ్మోహన్ చెప్పారు. ఎన్నికలో డిప్యూటీ రిజిస్ట్రార్ రామ్మోహన్, అసిస్టెంట్ రిజిస్ట్రార్ శ్రీనివాస్, సీనియర్ ఇన్స్పెక్టర్ పి సురేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఇప్పటివరకు మొత్తం 24 నామినేషన్లు దాఖలైనవి. దాంట్లో 20 నామినేషన్ అంటే 24లో 2 ఉన్నాయి కాబట్టి 20 నామినేషన్లు అనేవి పరిగణలోకి తీసుకోవడం జరుగుతున్నది. ఆ 20 నామినేషన్లు కూడా సక్రమంగా ఉన్నట్టు ధృవీకరించడం అనేది. తర్వాత ఒకవేళ ఇప్పుడు 3 గంటలు 3:30 తర్వాత మేము విత్డ్రావల్కు అవకాశం కల్పిస్తాము. సాయంత్రం 5 గంటల తర్వాత పూర్తి స్థాయిలో అంటే పోటీ ఉన్నట్టయితే అభ్యర్థుల యొక్క లిస్టు ప్రకటించడం జరుగుతుంది. ఒకవేళ ఏకగ్రీవంగా జరిగినట్టయితే దానికి సంబంధించి ఈరోజే డిక్లేర్ చేయడం జరుగుతుంది. పోటీ ఉన్నట్టయితే 5 గంటల తర్వాత విషయం తెలుస్తుంది. అప్పుడు మేము తగిన ఏర్పాట్లు చేస్తాము. ఒకవేళ పోటీ ఉన్నట్టయితే 23 నాడు పోలింగ్ అనేది 9 గంటల నుండి 1 గంట వరకు నిర్వహించడం జరుగుతుంది. తర్వాత మిగతా కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. చేపట్టి ఈ జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం లిమిటెడ్ పెద్దపల్లి యొక్క కార్యవర్గ సభ్యుల ఎన్నిక జరుగుతుంది. తదుపరి అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలు కూడా ఇంకో రోజు తగిన ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలకు డేటు డిసైడ్ చేయాలి. 23 నాడు పోలింగ్ అయిన తదుపరి రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన చెక్పోస్టు వద్ద ఎస్ఐ అశోక్ వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నట్లు తెలిపారు. సరైన ధృవీకరణ పత్రాలు లేకుండా 50,000కు మించి నగదు తరలించరాదని సూచించారు. మద్యం, నగదు తరలిస్తూ పట్టుబడితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండల కేంద్రంలోని శ్రీరావుల మల్లికార్జున స్వామి ఆలయ ఆవరణంలో శివం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు కొంజెల వెంకటయ్య మాట్లాడుతూ పెద్దపల్లి నుంచి వచ్చిన డాక్టర్ల ఆధ్వర్యంలో కంటి పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. అవసరమైన వారిని రేకుర్తి కంటి ఆసుపత్రికి రిఫర్ చేసినట్లు వివరించారు. కంటి సమస్యతో బాధపడుతున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గుంటి కుమారస్వామి, ప్రభాకర్, పాఠకుల అనిల్, మెరుగు రమేష్, కోడూరు మహేష్ పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ శాతకర్ణ మరియు లయన్స్ క్లబ్ శివం జూలపల్లి గారి ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్ష ప్రోగ్రాం పెట్టబడింది. దీనికి రేగుర్తు నుంచి డాక్టర్ ప్రభాకర్ గారు వారు బస్సు తీసుకొని వచ్చి కంటి పరీక్ష చేసి ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి కంటి పరీక్ష తీసుకోవడానికి వాళ్ళకు బస్సు ద్వారా ఉచితంగా కంటి పరీక్ష ఆపరేషన్ చేయబడుతుంది. మరి ఫుడ్ కానీ అకామిడేషన్ కానీ అన్నీ ఫ్రీగా ఇవ్వబడుతుంది. అవసరం ఉన్న వాళ్ళు డాక్టర్ చెప్పగానే వారి అవసరం తగ్గట్టు బట్టలు కానీ తీసుకొని తయారుగా ఉంటే మేము తీసుకుపోయి పరీక్ష చేసడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలో కాంగ్రెస్ లో చేరికలు జరిగాయి. రెడ్డిపల్లి, కొత్తపల్లి గ్రామాలకు చెందిన బీఆర్ఎస్, బీజేపీ పార్టీలతో పాటు వివిధ కుల సంఘాలకు చెందిన 60 మంది హుజురాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జి ఒడితల సతీష్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ప్రణవ్ మాట్లాడుతూ ప్రతి ఒక్క కార్యకర్తకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపొందేలా కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పీసీసీ మెంబర్ కరా భవన్ రెడ్డి, కొమ్మిడి రాకేష్ రెడ్డి, నల్ల కొండారెడ్డి, పోతరవేన సతీష్ కుమార్, యాదగిరి సంపత్ పాల్గొన్నారు. మీరందరూ ఇక్కడున్న నాయకత్వం ఉంది. డైరెక్ట్ వచ్చిన ప్రతి ఒక్కళ్ళ సమస్య కానివ్వండి, ఊరు సమస్య తీసుకొచ్చిన మీకు ఏమన్నా ఇబ్బందులున్నా ఖచ్చితంగా వాటిని తీర్చే బాధ్యత ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్గా నాదని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం. మే 13 తారీఖు ఉంది కాబట్టి చూస్తుంటే రెడ్డిపల్లి అంతా ఒకటే సైడ్ అయినట్టు అనిపిస్తుంది. ఇప్పుడు ఇంకా కొంతమంది ఉన్నారు. ఖచ్చితంగా కుటుంబం లెక్క అందరం కలిసి అందరం కలుపుకోపోవాలి. పాత కొత్త కాకుండా అందరం కలిసి ఒకసారి పార్టీలో జాయిన్ అయిందంటే కుటుంబంలోనేగా, కొత్త పాత అందరూ ఉండదు. అందరిని గౌరవించుకుంటా ఊరు సమస్యలు ఏమున్నాయి, ఏమేమి కావాలి అనేది చర్చించుకొని మళ్ళీ ఒక రోజు వస్తా మీ దగ్గరనే కూర్చొని మీ దగ్గర కూడా ఏమేమి ఉన్నాయి మనం ఈ రోడ్ల సమస్య కానివ్వండి, లేకపోతే ఏదైనా కానివ్వండి, 6 గ్యారెంటీలు సంబంధించినవి
సమస్యలున్నా ఏదున్నా కూర్చొని అందరినీ కలుపుకపోయి ఈ నెల 20న జరిగే డెంటల్ క్యాంపు వాల్ పోస్టర్ను పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లోని ఇండియన్ పబ్లిక్ స్కూల్ ఆవరణలో డైరెక్టర్ మాటేటి సంజీవ్ కుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కరెస్పాండెంట్ కృష్ణప్రియ మాట్లాడుతూ రేపు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు డెంటల్ క్యాంపు కొనసాగుతుంది అన్నారు. పంటి సమస్యలున్న వారు ఈ క్యాంపును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ డెంటల్ స్టూడెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు మణిదీప్, ఉపాధ్యాయులు, పీఈటీ టీచర్లు పాల్గొన్నారు. So it is on Wednesday and the timings are from morning 9 a.m. to evening 3 o'clock. So this exhibition, this oral dental checkup, we are collaborating with Telangana Dental Student Association. So we request all the people of Sultanabad, parents of Indian Public School and of course our students to avail this opportunity where you can go through the exhibition as well as get aware of the oral health problems. Also, if necessary, get checked up by the dentist, doctors, because in this exhibition doctors are going to come, so they will be checking up each and every. పెద్దపల్లి జిల్లాలో చిల్లర దొంగలు రెచ్చిపోతున్నారు. రాజీవ్ రహదారిని ఆనుకొని ఉన్న 2 షాపుల్లో దొంగతనానికి పాల్పడ్డారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లోని రాజీవ్ రహదారికి ఆనుకొని ఉన్న కర్రీ పాయింట్ ఐస్ క్రీం పార్లర్ వెనుక ఉన్న తలుపును పగలగొట్టుకుని లోపలికి ప్రవేశించారు దుండగులు. కౌంటర్లో ఉన్న నగదును ఎత్తుకు వెళ్లారు. ఉదయాన్నే షాపు తెరిచేందుకు వచ్చిన యజమానులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని గాయత్రి డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో సైబర్ నేరాలపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సైబర్ క్రైమ్ రామగుండం సీఐ జె కృష్ణమూర్తి విద్యార్థులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి ప్రపంచం సాంకేతిక రంగంలో పరుగులు పెడుతోందని, పెరిగిన టెక్నాలజీతో పాటు నేరాలు కూడా పెరుగుతున్నాయని తెలిపారు. కొందరు అవసరానికి మించి స్మార్ట్ ఫోన్ వినియోగిస్తున్నారని, దీంతో అనర్థాలు జరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. ఫేస్బుక్, ఎక్స్ వంటి సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేయడం, అపరిచితులతో మాట్లాడడం వంటివి చేయకూడదని సూచించారు. బ్యాంక్ అకౌంట్ వివరాలు, మొబైల్ ఓటీపీ వంటి వివరాలు ఇతరులకు ఇవ్వకూడదన్నారు. సైబర్ మోసానికి గురైతే 1930 హెల్ప్ లైన్ నెంబర్ కు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ అల్లంకి శ్రీనివాస్, ప్రిన్సిపల్ రవీందర్, లెక్చరర్స్ పాల్గొన్నారు. ఫోన్ ఉపయోగించి ఆ ఫోన్లో హ్యాకర్ ద్వారా వాళ్ళ హ్యాకింగ్కి బలైవాళ్ళు కాకుండా అదేవిధంగా చెడు మార్గంలో పోకుండా, ఫర్ ఎగ్జాంపుల్ బెట్టింగ్ గేమింగ్ యాక్ట్లో డబ్బులు పెట్టి డబ్బులు కూడా కొట్టుకోకుండా ఉండాలి. తర్వాత మరి అదేవిధంగా ఇప్పుడు ఈ కాలంలో ఎక్కువ సెక్స్ స్టార్ట్స్ కూడా జరుగుతున్నది. దీన్ని కూడా మనము ఏం చేయాలంటే పిల్లగాళ్ళకి దాని గురించి అవగాహన కల్పించాం. దీని ద్వారా ఏంటంటే హ్యాకర్స్ వాళ్ళ పిల్లగాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తూ ఎక్కువ డబ్బులు రాబట్టుకుంటున్నారు. సో వీటి నుండి దూరంగా ఉండాలని లోన్ యాప్ కూడా వినియోగించుకోవడం, లోన్ యాప్ ద్వారా కూడా ఏఈపీఎస్ ఇప్పుడు ఈ పెద్దపల్లి పరిసర ప్రాంతాల్లో ఏంటంటే ఎక్కువగా ఏఈపీఎస్ ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ ద్వారా ఎక్కువ డబ్బులు పోతున్నాయి. ఏంటంటే ఫింగర్ ప్రింట్స్ హ్యాక్ అయిపోయినాయి, ఫింగర్ ప్రింట్స్ బయట కట్ చేసినాయి. ఫింగర్ ప్రింట్స్ ద్వారా హ్యాకర్లు ఏం చేస్తున్నారంటే ఫ్రాడస్టర్లు డబ్బులు విత్డ్రా చేసుకుంటున్నారు. అదేవిధంగా ఇంకోటి బిజినెస్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్. దీంట్లో ఏంటంటే కొంత పెట్టుబడి పెట్టిన తర్వాత ఆ ఫ్రాడస్టర్ ఏం చేస్తారంటే కొన్ని డబ్బులు ఎక్స్ట్రా ఇస్తాడు. దానివల్ల ఏంటంటే మనం అది బిజినెస్ నిజమే అనుకొని మనము ఏం చేస్తామంటే ఎక్కువ పెట్టుబడి పెడతాం. కొంత పైసలు పెట్టేసరికి ఎక్కువ పెట్టుబడి పెట్టేసరికి అతను ఏం చేస్తారంటే అతడు క్లోజ్ చేసేస్తాడు ఈ బిజినెస్. తర్వాత మనం వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 10th ఎగ్జామినేషన్ సెంటర్ తనిఖీ, అధికారులకు పలు సూచనలు చేసిన కలెక్టర్. సిరిసిల్లలో భీభత్సం సృష్టించిన వర్షం, దెబ్బతిన్న పొలాలను పరిశీలించిన బీఆర్ఎస్ నేతలు. నెమలిని చంపిన కేసులో 2 అరెస్ట్, వివరాలు వెల్లడించిన జగిత్యాల డీఎస్పీ.
ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్.